నమస్తే. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేసేటువంటి రైతులు ముఖ్యంగా సన్న రకాలు సాగు చేస్తున్నారు. అక్కడక్కడ దొడ్డు రకాలు కూడా సాగు చేస్తున్నారు. నాటు వేసి 45 నుంచెల్లి కంకి బయటకొచ్చే స్థాయిలో ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క 4, 5 రోజుల నుంచెల్లి చూస్తే ఒక నైట్ వర్షం పడుతుంది. డేల దాదాపుగా 35 నుంచెల్లి 37 డిగ్రీల టెంపరేచరు ఎండ కొడుతుంది. దాదాపుగా 20, 25 సంవత్సరాల నుంచెల్లి మనకు చూసుకున్నట్టయితుంటే ఆకునల్లి ఈ ఆకునల్లి వచ్చినప్పుడు ఆకుల మీద మనకు గోకి తింటది పత్రహాతాన్ని. ఇది మనకు పోషకాలు అనేది తీసుకోదు. మనకు వెన్ను మీద కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఒక స్పాట్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ వెన్నులో ఉన్నటువంటి పోషకాలను తీసుకోక ఇక్కడ మనకు నల్లగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆకునల్లిని గమనించిన వెంటనే మార్కెట్లో దొరికేటువంటి స్పారో మిషన్ ఎకరానికి 200 ml అంటే బ్రాండ్ చూసుకుంటే మనకు ఒబేరాన్ అని దొరుకుతుంది. ఈ ఒబేరాన్ అనేటువంటిది ఎకరానికి 200 ml. దానితో పాటుగా ప్రోపికోనాజల్ అనేటువంటి మనకు మందు అంటే టిల్టు ఇలాంటివి తీసుకొని ఎకరానికి 200 ml అది 200 ml మనం మొక్క దడిచే విధంగా పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసుకుంటుంది. ఒకవేళ అందుబాటులో కనుక లేకపోతే మనకు ఓమైట్ అని దొరుకుతుంది. ఇందులో ఉన్నటువంటి మూల పదార్థం చూసుకుంటే ప్రోపగైట్ అనేటువంటి మూల పదార్థం ఉంటుంది. ఎకరానికి 400 ml. దాంతో పాటుగా ప్రోపికోనాజల్ అనేటువంటి మూల పదార్థం ఎకరానికి 200 ml తీసుకొని 150 నుంచి 200 లీటర్ల నీళ్లను మొక్క తడిసే విధంగా పిచికారి చేసుకుంటే కంకి మీద వచ్చేటువంటి కంకి నల్లి మీద ఇలా గింజ మచ్చ రాకుంటుంటది. ఆకు మీద వచ్చేటువంటి ఆకు నల్లి మీద కూడా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కంకి బయటకు వచ్చే ముందల ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో గమనించుకొని చెట్టు నీడ దగ్గర ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. గమనించుకున్న వెంటనే ఈ ఆకునల నుంచి వెళ్ళి కంకినాల నుంచి తప్పించుకోవడానికి రెండు మనం అనుకున్నటువంటి ఒబేరాన్ కానీ ఒమైట్ కానీ ఇంకొక కొత్తదనమైనటువంటి మూలపదార్థంగా చూసుకుంటే మనకు ఎథిక్సైడ్, అదే రకంగా మనకు ప్రోపగేట్ అనేటువంటి మూల పదార్థం అంటే ఇది బ్రాండ్ చూసుకుంటే ఎండోఫిల్ కంపెనీలో సీజ్మైట్ అని దొరుకుతుంది. ఇది ఎకరానికి 400 ml. దాంతో పాటుగా టిల్ట్ అనేది ఎకరానికి 200 ml. ఇవి మూడిట్లో మీకు అందుబాటునటువంటి డీలర్ దగ్గర తీసుకొని మనం ఈ ఉదయం వేళలో సాయంత్రం వేళలో చెట్టు నీడ కానీ అక్కడక్కడ నత్రజని ఎక్కువ వేసినప్పుడు కనబడేటువంటి అవకాశం ఆకునల్లి కంకినల్లి. కాబట్టి ఈ రెండు సమస్యల్ని అధిగమించుకోకపోతే మిల్లర్ దగ్గర పోయినప్పుడు గింజ మచ్చ వచ్చిందని చెప్పేసి మనకు రేటు తగ్గియడంతో పాటుగా దిగుబడి తగ్గడంతో పాటుగా మార్కెట్లో బియ్యం మచ్చ వస్తుందని కొనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా మీ పొలంలో గమనించుకొని మనం అనుకున్నటువంటి ఈ కంకినాల నుంచి ఆకునల్లి నుంచి ఉదయం సాయంత్రం వేళ గమనించుకొని మీ సమర్థవంతంగా నివారణ చేసుకోవాలని రైతు సోదరులందరూ కూడా వినమ్ర నమస్కారం తెలియజేస్తున్నాను.